వర్తమానం ఎక్స్ప్రెస్కి స్వాగతం. గడిచిన 24 గంటల్లో జరిగిన టాప్ 10 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిన నేపథ్యంలో ఇజ్రాయెల్లోని భారత రాయబార కార్యాలయం భారతీయులకు తాజా భద్రతా హెచ్చరిక జారీ చేసింది. రాయబారి ట్వీట్లో తెలిపిన ప్రకారం భారతీయులు జాగ్రత్తగా ఉండాలి, ఇజ్రాయెల్ అధికారుల భద్రతా మార్గదర్శకాలను పాటించాలి, అత్యవసరంగా కాకపోతే ప్రయాణాలు నివారించాలి, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి. కర్ణాటకలో 10 ఏళ్ల క్రితం 2015లో జరిగిన కులగణనను వాయిదా వేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శిస్తూ ఆగ్రహ స్వరాలు వెలువడినప్పటికీ కర్ణాటక రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ వచ్చే వారం కొత్త సామాజిక విద్యా సర్వే నిర్వహించడంపై అధికారిక చర్చలు ప్రారంభించే అవకాశం ఉంది. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 274కు చేరినట్టు తాజా అధికారులు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో విప్లవ గాయకుడిగా గుర్తింపు పొందిన గద్దర్ సేవలకు మరింత గౌరవం కలిగేలా ప్రభుత్వం పెద్దపీట వేసింది. గద్దర్ ఫౌండేషన్కు 3 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. నీట్ యూజీ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఉదయమే ఫైనల్కి రిలీజ్ చేసిన ఎన్టీఏ తాజా ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థులకు మెయిల్స్ ద్వారా స్కోర్ కార్డులు అందుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు తమ అధికారిక వెబ్సైట్లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చని ఎన్టీఏ వెల్లడించింది. మే 4న జరిగిన నీట్ పరీక్షకు దాదాపు 21 లక్షల మంది హాజరయ్యారు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఎదుర్కొన్న విషాదకర ప్రమాదాన్ని జమాతే ఇస్లామీ హింద్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఖాలిద్ ముబషీర్ జఫర్ అత్యంత దురదృష్టకర సంఘటనగా అభివర్ణించారు. ఈ ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణ జరపాలని డాక్టర్ జఫర్ డిమాండ్ చేశారు. ఈ విషాదకర ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు. మోన్సూన్ ముందుగా నగరంలో వరద ముప్పును నివారించేందుకు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ జూన్ 13న అధికారులను ఆదేశించారు. చింతల్ బస్తీ పరిసర ప్రాంతాల్లోని బల్కాపూర్ నాళా వద్ద పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు జేసీబీలతో పనిచేయాలని అన్నారు. హైదరాబాద్లోని ప్రైవేట్ ఫార్మసీ, ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఫైనల్ ఎగ్జామ్స్ సమీపిస్తూ ఉండగా ప్రభుత్వం రీయింబర్స్మెంట్ ఫీజు చెల్లించకపోవడంతో కళాశాలలు విద్యార్థుల వద్ద లక్షల రూపాయల ఫీజు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే మొత్తం బాకీ ఇప్పటికే 7,500 కోట్లు దాటినట్టు తెలుస్తుంది. అయితే తుది ఎగ్జామ్స్ మరియు భవిష్యత్ హయ్యర్ ఎడ్యుకేషన్ అవకాశాలు ప్రమాదంలో పడుతున్నాయనేది విద్యార్థుల వేదన. 2010 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి హరిచందన దాసరి జూన్ 13న హైదరాబాద్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆమె నల్గొండ, నారాయణపేట జిల్లాల కలెక్టర్గా అలాగే జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్గా పనిచేశారు. తాజాగా రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శిగా పనిచేసిన తర్వాత ఆమె ఈ పదవికి వచ్చారు. జూన్ 12న జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీలో భాగంగా ఆమెను నియమించగా మాజీ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఖమ్మానికి బదిలీ అయ్యారు. సురక్షితంగా లేకుండా విద్యార్థులను రవాణా చేస్తున్న స్కూల్ బస్సులపై హైదరాబాద్ ఆర్టీఏ కఠిన చర్యలు తీసుకుంది. జూన్ 13న 22 బస్సులు పట్టుబడ్డాయి. డాక్యుమెంట్లు లేకపోవడం, సురక్షిత నిబంధనలను పాటించకపోవడం లాంటి ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి. నిబంధనలు అతిక్రమించిన పాఠశాలలపై కేసులు నమోదు చేస్తామని ఆర్టీఏ హెచ్చరించింది. వర్తమానం ఎక్స్ప్రెస్ ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.